హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ కనుమ. ముందు రోజు 2 డేస్ పండగ అయితే అయిపోయింది కదా. ఇంకా థర్డ్ డే వచ్చేసింది. ఆఖరి రోజు కొంచెం పెద్ద ముగ్గులు అయితే వేసుకున్నాము. ఫస్ట్ డే భోగిపళ్ళు అవి ఇవి పోసుకోవడంలో టైం అయిపోయింది. సెకండ్ డే ఇంకా దేవుడికి పెట్టుకోవడం అదంతా టైం అయిపోయింది. ఇంకా ఈరోజు థర్డ్ డే కనుమ పండుగ రోజు చేసుకొని తినడమే కదండి. మేమైతే ముగ్గులు ఈ విధంగా వేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ 3 డేస్ ఫెస్టివల్ అయితే చెప్పండి. మా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నాకైతే 2K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయినారండి. దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ పండగ సందర్భంగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము. ఇలా సింపుల్గానే పూజ అయితే చేసేసుకున్నామండి. ఇదంతా మా పూజ గది. 3 డేస్ నుంచి మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు కదా మా పూజ గది అయితే. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఆయన మా ఆడబిడ్డ అయితే వెజిటేబుల్ కట్ చేస్తున్నారు. ఇంకా వంటకి సిద్ధం అవుతున్నామండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి చేసేస్తున్నాము ఒకటేసారి. ఇక్కడైతే మా ఆడబిడ్డ కలర్ రైస్ చేస్తుంది, చికెన్ బిర్యానీ. నేనైతే చికెన్ పులుసు అయితే పెడుతున్నానండి. ఈరోజు వంటలు వచ్చేసి చికెన్ పులుసు, చికెన్ బిర్యానీ, వడలు, తలకాయ కూర ఫ్రై, వైట్ రైస్ అండి ఈరోజు మా ఇంట్లో వంటలు అయితే. మీరు ఏమేమి చేసుకున్నారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక్కడైతే మేము వంటలు చేస్తుంటే మా ఆయన మా అద్వితాన్ని అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉంచుతూ ఉన్నాడండి. ఇంకా ఎవరు ఖాళీగా లేము, మా ఆయన ఒక్కడే గమ్ముగా ఉన్నాడనేసి మా ఆయన కూడా పని చేశాడు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు కాబట్టి మా అద్వితాన్ని అయితే ఉంచుతూ ఉన్నాడు. ఇక్కడ మా అత్త అయితే గారెలకి పిండి అయితే రుబ్బుతుందండి. ఇంకా నేనైతే గారెలు వేస్తున్నాను. ఫస్ట్ మా అత్త కొన్ని వేసింది. ఇంకా చాలాసేపు నుంచి వడలు అయితే వేస్తూనే ఉందండి మా అత్త ఎండలో కూర్చొని. అందులో మా అత్తకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది, జలుబు చేసి ఉంది. అందుకే నేను కూడా కాసేపు వేద్దామని పోయాను. ఇలాగైతే జరిగిందండి మా 3 డేస్ ఫెస్టివల్. చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. బాగా చేసుకున్నాం. మేమైతే చెప్పాం కదా చికెన్ బిర్యానీ చేసుకున్నాం అనేసి. మేము తినేతలకి 12 అలాగైందండి టైము. ఇంకా ఇక్కడ నేను మా లక్ష్మీదేవి అయితే వడ్డించుకుంటున్నాము. చికెన్ బిర్యానీ, చికెన్ పులుసు, వడలు అయితే వేసుకొని తింటున్నామండి. వైట్ రైస్, తలకాయ కూర అయితే నైట్కి ఇంకా అది ఆవగిచ్చి పెట్టున్నాము. ఇంకా కర్రీ అయితే చేయలేదు. చూసారు కదా తలకాయ కూర అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా వైట్ రైస్ కూడా పొంగు రాలేదు, ఉడుకుతూ ఉంది. ఇంకా ఇద్దరం కూర్చొని లంచ్ అయితే చేసేసామండి. లంచ్ కాదు, ఇది బ్రంచ్ అని చెప్పాలి. 12 అయింది మేము తినేసరికి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.